వెల్కమ్ టు ఏబీ ట్యూటోరియల్. ఇక మనకి ఈరోజు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి కొన్ని అప్డేట్స్ అయితే రావడం జరిగింది. ఈ యొక్క ప్రజెంట్ తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా కొన్ని నోటిఫికేషన్లు అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అయితే ఈ యొక్క తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీలో ఏ విధంగా అయితే అనౌన్స్ చేశారో రాష్ట్ర సీఎం గారు దానికి సంబంధించి నోటిఫికేషన్ 1/1 అయితే రిలీజ్ అవ్వడం జరిగింది అనమాట. అయితే ప్రజెంట్ ఫైనల్ ఇయర్ చదువుతున్నటువంటి యొక్క క్వాలిఫికేషన్స్ సంబంధించి ఎగ్జామ్ పోస్టులకు సంబంధించి అనమాట మినిమం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డిగ్రీ స్థాయితో మనం మ్యాక్సిమం అన్ని పోస్టులకు అయితే అప్లై చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్నట్టు ఎవరైతే ఉన్నారో ఆల్రెడీ కంప్లీట్ అయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ యొక్క కొన్ని యూనివర్సిటీకి సంబంధించి వీరు సర్టిఫికేట్స్ రాలేదంటూ దానికి సంబంధించి రావడం జరిగిందనమాట. కొలువులు పిలుస్తుంది, పరీక్ష చేస్తుందంటూ పూర్తి కానీ డిగ్రీ చివర లాస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ ఓయూ అంటే ఉస్మానియా యూనివర్సిటీ అనమాట నిర్వహణపై ఇంకా అస్పష్టత అంటూ హైదరాబాద్కి సంబంధించినటువంటి ఈ యొక్క కానిస్టేబుల్ ఓయూ దూర విద్య అనమాట, అంటే డిస్టెన్స్లో వీరు రాయడం జరిగిందనమాట. సర్టిఫికేట్ ఉంటే ప్రతి ఎగ్జామ్ కూడా క్వాలిఫై అనమాట రాసుకోవడానికి. సో ఈ యొక్క సర్టిఫికేట్స్ అనేవి ప్రజెంట్ అయితే రాలేదు. రాష్ట్ర వ్యాప్తంగా రిలీజ్ చేసినటువంటి 80,000 పైగా ఉద్యోగాలు భర్తీ చేస్తామని ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం ఒక్కొక్కటిగా నోటిఫికేషన్ అయితే వచ్చిందనమాట. ఇక జూలై 1 డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలని వీరు కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అయితే పర్టికులర్గా మెన్షన్ చేసి ఇచ్చారనమాట. ఇంటర్ అర్హత పోస్టులు దరఖాస్తు, ఇక ఈ యొక్క ఇంటర్ అర్హతతో ఉన్నాయి ప్రధానంగా కానిస్టేబుల్స్ ఇట్లాంటివి అనమాట. ఇక డిగ్రీ సంబంధించి కూడా ఇక్కడ రావడం జరిగింది. డిగ్రీ ఫైనల్ ఇయర్ ఎవరైతే చదువుతున్నారో వారికి కూడా ఒక ఛాన్స్ అనేది ఇవ్వాలంటూ మళ్ళీ ఇప్పుడు వస్తుంది నోటిఫికేషన్ సంబంధించి అనమాట. సో ప్రతి ఒక్కరు కూడా ఆపర్చునిటీ కల్పించాలంటూ ఇక్కడ కోరడం జరిగిందనమాట. అంబేద్కర్ వర్సిటీ పరీక్షలకు ఇబ్బంది అంటూ, అదేవిధంగా ఉన్నత విద్యామండలి ఆదేశాలు బేఖతరు అంటూ దీనికి సంబంధించి ఇది యూనివర్సిటీ ప్రాబ్లమ్స్ సంబంధించి ఇక కరోనా టైంలో వచ్చినటువంటి ప్రాబ్లమ్స్ సంబంధించి ఇక్కడ రావడం జరిగిందనమాట ప్రధానంగా. అదేవిధంగా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కి సంబంధించి ఇక్కడ టీచర్ల బదిలీలకు కసరత్తు, ముందుగా మోడల్ స్కూళ్ళ ప్రక్రియ, న్యాయమైన అవరోధాలపై దృష్టి పెట్టాం, న్యాయ సలహాలు తీసుకుంటా ఉంటారు రాష్ట్ర ఎడ్యుకేషన్ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో వారైతే క్లియర్గా చెప్పడం జరిగిందంటే ఈ యొక్క కేజీబీవీలో ఉపాధ్యాయులకు ఎవరైతే ప్రమోషన్ కోసం వెయిట్ చేస్తున్నారో అదేవిధంగా ట్రాన్స్ఫర్స్కి సంబంధించి చాలా క్లియర్గా చెప్పడం జరిగిందనమాట. దాని గురించి చర్చిస్తున్నామంటూ అదేవిధంగా రాష్ట్రంలో ప్రజెంట్ ఈ యొక్క సమ్మర్ టైంలో ఈ యొక్క లైబ్రరీ వ్యవస్థ గురించి కూడా చాలా క్లియర్గా మాట్లాడడం జరిగింది, వాటి యొక్క ఇంపార్టెన్స్ సంబంధించి అనమాట. అదేవిధంగా ఈ యొక్క ప్రమోషన్స్లో 4% రిజర్వేషన్లు అంటూ దివ్యాంగులకు దీనికి సంబంధించి ఉత్తర్వులు జారీ చేసిన సెంట్రల్ గవర్నమెంట్ అంటూ దీనికి సంబంధించి ఏదైతే సెక్షన్ 34 అనుసరించి ప్రభుత్వ విభాగాల్లో నిర్దేశక వైకల్యం ఉన్నటువంటి ఉద్యోగులు పీడబ్ల్యూడీ పర్సన్స్ అనమాట రిజర్వేషన్ కల్పిస్తూ మార్గదర్శకాలు అయితే సెంట్రల్ గవర్నమెంట్ మొత్తం 4% వీరికి కేటాయించారంటూ దీనికి సంబంధించి మనకి అప్డేట్స్ అయితే రావడం జరిగిందనమాట. ఇంకా నెక్స్ట్ అదేవిధంగా అంగన్వాడీ పోస్టులు అంటూ ఈ యొక్క విజయనగరం డిస్ట్రిక్ట్కి సంబంధించి 86 అనమాట మనకి ప్రధానంగా కొన్ని పోస్టులు అయితే ఉంది. హెల్పర్లు 73, మినీ అంగన్వాడీ హెల్పర్లు 3, అంగన్వాడీలు 10 అనమాట. ఇక 23 మే లాస్ట్ డేట్ అనమాట. అదేవిధంగా బెంగళూరు అప్రెంటిస్ జాబ్స్ కానివ్వండి, ఎన్ఐటీ కానివ్వండి, ఇక డెహ్రాడూన్కు సంబంధించి వివిధ రకాల పోస్టులకు సంబంధించి అప్డేట్స్ అయితే రావడం జరిగిందనమాట. సో ఇది ఈరోజు ప్రధానంగా ఉన్నటువంటి మనకి అప్డేట్స్ అనమాట. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఈ యొక్క ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.